అవినీతి ఊబిలో కూరుకుపోయిన మంత్రి పార్థసారథి వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడడమే కాక కోర్టును సైతం ధిక్కరించే విధంగా వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ కు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. సత్యనారాయణపురం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి పార్థసారథి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడి కోర్టులో శిక్ష ఖరారైన వ్యక్తి పదవిలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. నైతిక బాధ్యత వహించి మంత్రి తన పదవికి రాజీనామా చేస్తే గౌరవం నిలబడుతుందని సూచించారు. ఎలక్షన్ కమిషన్కు ఇచ్చిన సమాచారంలో తనపై ఎటువంటి కేసులు లేవని తెలిపారని, ఆయన ప్రజాప్రతినిధిగా కొనసాగడానికి కూడా అనర్హుడని గౌతమ్ రెడ్డి తెలియజేశారు. దాంట్లో కూడా శిక్ష పడటం అనేటువంటి జరిగింది. శిక్ష పడటం అనేటువంటి జరిగినటువంటి నేపథ్యంలో ఈయన నైతికంగా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. అందుకే మేము చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ఉన్న పళంగా మంత్రి పార్థసారథి గారిని బర్తరఫ్ చేయాలి. లేదనుకుంటే మంత్రి పదవే కాదు, ఎమ్మెల్యేగా కూడా అనర్హుడు అనేటువంటి దానికి సాక్ష్యాధారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మంత్రి పార్థసారథి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు సాదం భాస్కర్ యాదవ్ స్పష్టం చేశారు. సారథికి అన్యాయం జరిగితే బీసీ వర్గాలు తిరుగుబాటు చేస్తాయని ఆయన హెచ్చరించారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాదం భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి పార్థసారథి నిజాయితీని నిరూపించుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన దృష్ట్యా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. రాజీనామా చేయాలని ఒత్తిడి చేయటం సమంజసం కాదని పేర్కొన్నారు. మంత్రి సారథికి అన్యాయం తలపడితే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా తిరుగుబాటు చేస్తారని ఆయన హెచ్చరించారు. బీసీలందరినీ సమీకరించి నిరసన సభ నిర్వహిస్తామని భాస్కర్ యాదవ్ తెలిపారు. ఎట్ ఏ టైం కోర్టు మళ్ళీ ఆయన పై కోర్టు వెళ్ళడానికి కూడా అప్పీల్ చేసుకోవడానికి వెంటనే అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆయన ఏ విధంగా కూడా మరి ఈ యొక్క అక్రమాలకు పాల్పడలేదు. పై కోర్టులో ఆయన నిరూపించుకుని తమ న్యాయబద్ధంగా మరి మనం ఆయన మీద ఉన్న ఆరోపణలన్నింటినీ కూడా మరి తిప్పికొట్టి న్యాయం చేసుకోవడానికి పై కోర్టులో ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజీనామా చేయించడం అనేది అర్ధరహితమైన విషయం. వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్. విలేకరుల సమావేశంలో సమితి ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. అష్టైశ్వర్య ప్రదాయిని వరదాయిని వరలక్ష్మి వ్రతాన్ని నగరంలోని హైందవ మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణాభరణ భూషితురాలుగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ భక్తి గీతాలు ఆలపించారు. సూర్యారావుపేటలోని దశక రామ్మోహన్ రావు ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో ఆచరించారు. రామ్మోహన్ రావు సోదరులు సంయుక్తంగా ఈ వ్రతాలను కుటుంబ సమేతంగా ఆచరిస్తారు. వరలక్ష్మీదేవి ప్రతిమను స్వయంగా రూపొందించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎంతో ఆనందంగా నిర్వహించుకున్నారు. అమ్మవారికి పలు రకాల పండ్లు, పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి భక్తి గీతాలతో కీర్తించారు. మణిద్వీప వర్ణనను భావయుక్తంగా ఆలపించారు. ఈ సందర్భంగా ఈ వ్రతాన్ని ఆచరించిన స్వర్ణ మాట్లాడుతూ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే వ్రతాన్ని వరలక్ష్మీదేవి వ్రతంగా ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు కలగడంతో పాటు సిరి సంపదలతో తులుతూగుతారని తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటూ ఉంటాము. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం కనుక చేసుకుంటూ ఉంటే అమ్మ సర్వ సౌభాగ్యములు ఐదోతనాన్ని ఇస్తుందనే నమ్మకంతో మేము ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాము. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వలన మనకి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ కలుగుతాయని. ఈ సందర్భంగా అమ్మవారిని స్తుతిస్తూ ఆరాధన గీతాలను భక్తి శ్రద్ధలతో ఆలపించారు. ఉదయించు రవి కాళ్ళ పారాణి పెట్టు, ఉదయించు రవి కాళ్ళ పారాణి పెట్టు, శశిలోని కరిమచ్చ కస్తూరి బొట్టు, దేవి విరాట్ రూపమైనట్టి నీకు ప్రకృతి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో